వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు భారత్. ముందుగా బులెటిన్ హెడ్లైన్ చూద్దాం. వెలగపూడిలోని సచివాలయంలో డిఎస్సి విజేత నియామక పత్రాలు 15,941 మందికి పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మున్సిపల్ శాఖ కీలక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. 5 బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రి నారాయణ. కూటమి ఎమ్మెల్సీలపై చైర్మన్ తీవ్ర ఆగ్రహం. పరిధిలో ఉండి మాట్లాడాలని సూచన. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగివచ్చారన్నది అబద్ధమన్న బాలయ్య. మాజీ సీఎం ఆహ్వానం మేరకే ఆయన ఇంటికి వెళ్లానన్న చిరంజీవి. చివడ ఇంద్రకీలాద్రి టోల్ గేట్ వద్ద భక్తుల ఆగ్రహం. అమ్మవారిని దర్శించుకునివ్వకుండా ఆపివేసిన పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లానని అన్నారు. జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారని, సినీ పరిశ్రమ సమస్యలను జగన్కు వివరించారని అన్నారు. అధిక సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పారని చిరంజీవి స్పష్టం చేశారు. ఇక ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. ఇక జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారని, సినీ పరిశ్రమ సమస్యలపై జగన్కు వివరించానని అన్నారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తానని చెప్పారని, అందుకే అందరం కలిసి వెళ్ళామని స్పష్టం చేశారు చిరంజీవి.
ఇక ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారని, సినీ పరిశ్రమ సమస్యలను జగన్కు వివరించామని అన్నారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తానని చెప్పారని, ఆ తర్వాత అందరం కలిసి స్పెషల్ ఫ్లైట్లో వెళ్లినట్లు చిరంజీవి స్పష్టం చేశారు. ఇక మెగా డిఎస్సీ సాధ్యమా అన్నారు. మెగా డిఎస్సీని సూపర్ హిట్ చేసి చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై 15,941 మంది మెగా డిఎస్సీ విజేతలకు నియామక పత్రాలను పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 150 రోజుల్లోనే డిఎస్సీ పూర్తి చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ను అభినందించారు చంద్రబాబు. వంశీ కృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంగ్లీష్ ఆహ్వానాన్ని స్ఫూర్తి షారూన్ ఎస్జిటి ఫ్రమ్ మీ అందరూ SANL మ్యాథమెటిక్స్ ఎస్ విజయ్ గారు సెలెక్టెడ్ ఫర్ SANL మ్యాథమెటిక్స్ ఫ్రమ్ విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్ సార్. తదుపరి ప్రకాశం జిల్లా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సౌత్ స్వచ్ఛ హిత సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అధిక టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్ చీపురు పట్టి చెత్తను ఉడ్చి పరిసరాలను శుభ్రతపై ప్రజల్లో చైతన్యం కలిగించారు. ప్రజా భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమని పీఎం మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని డాక్టర్ లక్ష్మి వివరించారు. ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా దర్శిలో ఉన్న సిహెచ్సిలో క్లెన్లీనెస్ శుభ్రం చేయటం ఈ ప్రోగ్రాంని ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే మనకి కేవలం రోడ్స్, బిల్డింగ్స్, ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తేనే కాదు, ఎప్పుడైతే మన పట్టణం, మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడే మన దేశం నిజమైన అభివృద్ధి చెందుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలందరికీ అండగా ఉంటూ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి ఎన్నో అడుగులు ముందుకేస్తారు. వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడిగా వాసు చేసిన వ్యాఖ్యలకు సిగ్గుండాలని అన్నారు కడప మాజీ మేయర్ సురేష్ బాబు. కార్యకర్తలపై ఎలా మాట్లాడతారో కూడా తెలియదంటూ మండిపడ్డారు. ₹1 అవినీతి చేశారని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరారు. జిల్లా అధ్యక్షుడిగా వాసు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని అసహనం వ్యక్తం చేశారు. సురేష్ బాబు అజాద్తో పాషలు అవినీతి చేసి కడపను భ్రష్టు పట్టించారని వాసు ఆరోపించారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఎంత దోచుకుందో అందరికీ తెలుసంటూ ధ్వజమెత్తారు సురేష్ బాబు. మా రవీంద్రనాథ్ రెడ్డి 20 ఏళ్ళు వాళ్ళిద్దరే వెళ్ళినారు, కడపని బస్సు పట్టించినారు, అవినీతి చేశామంట. ఒక్క రుజువు చూపించగలవా? ఛాలెంజ్ చేస్తా మీకు. 2014, 2019లో మీ కార్యకర్తలు అంటారు ఎంతెంత దోచుకున్నారని. మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి పనులు చేశారో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు కడప నగరంలో ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు, జిల్లా చూస్తుంది, రాష్ట్రం చూస్తుంది. ఇప్పుడు శాసనసభ్యురాలు రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఒక నియంత ఈమ అనే లెవెల్లో ధోరణిలో ఆమెను విమర్శిస్తారు. నువ్వు మాట్లాడతావు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నిన్నటి మొన్న 2 రోజుల నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే మీ కార్యకర్తలే 30 నుంచి జెండా పట్టుకుని మోసే వాళ్ళని కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మీరు ఆలోచన. నీరు చెట్టు కింద బుగ్గొక్క వర్క్ లో 2014, 2019లో శ్రీశైలంలో దసరా మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి భక్తులకు చంద్రఘంట అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలపై చంద్రఘంట అలంకరణలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వదళాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఇక శ్రీ భ్రమరాంబికాదేవి చంద్రఘంట ఆలయ అలంకరణలో, అలాగే మల్లికార్జున స్వామి అమ్మవారు రావణ వాహనంపై ఆశీస్సులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అధిక నగరంలోని అమ్మవారి శాల, బాలాజీ ఆలయాలకు సందర్శించారు ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, సురేష్ బాబు, పార్టీ నేతలు. ఇక అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు అవినాష్ రెడ్డి. రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారని తెలిపారు. అమ్మవారి శాల సందర్శించడం జరిగింది. నాతో పాటు మా మేయర్ సురేష్ బాబు గారు, మా మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు, మా స్థానిక కార్పొరేటర్లు, మరి మా అమ్మవారి శాలకు సంబంధించిన అధ్యక్షుడు సతీష్ అన్న, సభ్యులు అందరూ కూడా దగ్గరుండి మాకు చక్కటి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అందరం కూడా అమ్మవారిని మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగుండాలని, పంటలు బాగా పండాలని, ఆ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే దుర్గాగుడి టోల్గేట్ వద్ద భక్తులు నిరసన తెలిపారు. తమను అకారణంగా శ్రీ అన్నపూర్ణ దేవిని దర్శించుకునివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. టోల్గేట్ వద్ద తమను నిలిపివేశారని, పోలీసులు వాహనాలలో వస్తున్న వారిని దర్శనానికి తీసుకెళ్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను దర్శనానికి అనుమతించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. పలువురు భక్తులు కన్నీటితో వెనుతిరుగుతున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి జనసేన పార్టీ ఆఫీసులో నియోజకవర్గ ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య సమావేశం నిర్వహించారు. మధుబాబు మీద మీడియాలో వచ్చిన ఆరోపణలను ఈశ్వరయ్య ఖండించారు. జనసేన పార్టీ హైకమాండ్ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతలపూడిలో జనసేనకు కేటాయించిందని అన్నారు. దీన్ని జీర్ణించుకోలేని తూము విజయ్ కుమార్ అవాక్కుల చవాక్కులు పేలి పార్టీని నష్టపరుస్తున్నారని అన్నారు. పదవి వ్యాహంతో ఒంటెత్తు పొక్కడంతో ఒక్కడే ప్రచారం చేస్తూ తిరిగేవాడని అన్నారు. మధుబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని తాము పార్టీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు ఈశ్వరయ్య. మధుబాబు గారి భార్యకి చీదరాల దుర్గా పార్వతి గారికి ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చింతలపూడి ఇవ్వడం రాష్ట్ర పార్టీ చేసింది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి తూము విజయ్ కుమార్ అనే వ్యక్తి పదవి వ్యామోహం పెరిగి ఆ రకంగా పార్టీలో లేనిపోని అవాకులు చవాకులు పేలి ఆ రకంగా పార్టీని నష్టపరిచే విధంగా అతని మాటలు కానీ ప్రవర్తన కానీ ఉన్నాయి. ఆ విషయాలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా నేను. అలాగే ఆయనకు కూడా తెలుసు 2024 నుంచి ఎన్నికల దగ్గర నుంచే పార్టీకి అతను దూరంగా ఉంటుండో. మా ప్రచారం పార్టీ అంతా ఒక ఏకోన్ముఖంగా ఉంటే ఆయన ఒంటెద్దు పోకడలతోటి ఒక్కడే ఒంటరిగా ప్రచారం చేయటం, నియోజకవర్గం అంతా తిరగడం, ఎవరు పట్టించుకోకపోవటం, వీటన్నిటిలో కొంత అతను డిమోరలైజ్ అయ్యి, అలాగే ఈ మధ్యకాలంలో చైర్మన్ క్యాండిడేట్ ఆశించినటువంటి ఆ విషయం మాకు తెలియదు. దొంగ ఓట్లు తొలగించడంలో ఈసీ నిర్లక్ష్యం వైఖరి వీడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయ జ్యోతి హెచ్చరించారు. మద్వేలి నియోజకవర్గంలోని కాశీనాయన మండలం నర్సాపురం గ్రామంలో నీ ఓటర్ల జాబితా అవతారాలపై కాంగ్రెస్ నిరసనకు దిగింది. ఇక కాశీనాయన మండలం అధ్యక్షులు పుల్లూరు పెద్ద కాచవలి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా విషయంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని, దీనిపైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టిందని ఆమె అన్నారు. దానికోసమని ఒక ఉద్యమం లాగా ఓటర్ల దగ్గర నుంచి సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. మొదట కడప నగరంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ప్రజలు ఎంతో హ్యాపీగా వాళ్ళ ఉద్దేశాన్ని బయటపెడుతూ మా ఓటు మేము వేసుకోవాలని సంతోషంగా వచ్చి సిగ్నేచర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కల్స్పాడులో ప్రారంభించాం. మొత్తము మన మద్వేల్ నియోజకవర్గంలో అన్ని మండలాల వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లాలోని కూడా చేస్తూ ఉన్నారు. కడప జిల్లా అంతా 1 లక్ష సంతకాలు సేకరించి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు, తర్వాత ఏఐసిసి వారి ఆదేశాలు, మన రాష్ట్ర అధినేత
షర్మిలారెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ ఒకటి విన్నవించుకుంటున్నాం, మన ఓటు మనం వేసుకోవాలి. కాబట్టి మనం వేరే వాళ్ళు దాన్ని వేసుకునే దానికి లేదు, మన పేరు మీద 10 మంది వేసుకునే దానికి లేదు. కాబట్టి మనకు ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైన ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారానే మనం కావాల్సిన నాయకులను ఎన్నుకుంటాం. ఏలూరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సందడి చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రీమియం షో చూశారు. అతి అభిమానులతో కలిసి సందడి చేసి కేక్ కట్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులకు శుభాకాంక్షలు చేశారు. ఏలూరు నగరంలో పంపుల హెడ్ వాటర్స్ వద్ద స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమం నిర్మించారు. దీంట్లో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాథ్ అనే థీమ్తో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి ఎండి బి అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పాల్గొన్నారు. మొక్కలు నాటి చెత్త చెదారం వేరువేసి ప్రత్యేక శుభ్రత డ్రైవ్ను నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో ఆలోచన స్ఫూర్తి కలగడం ఏలూరు జిల్లాలో పాల్గొనడం నాకు ఎంతో సంతృప్తి కలిగించిందని అన్నారు. మంచి సేవలు అందించిన క్లాస్ మిత్రులకు అక్టోబర్ 2న జరిగే ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే విజయవాడ సభలో బహుమతులు సన్మానాలు చేసి గౌరవిస్తామని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి చీపురును చేతపట్టి రోడ్లను శుభ్రం చేశారు కలెక్టర్. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను నిషేధించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. స్వచ్ఛ చీరాల స్వచ్ఛ బాపట్లగా లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీలో నేను, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, మెప్మా సిబ్బంది మరియు మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా కలిసి ఇక్కడ మార్కెట్ ఏరియాలో మన టవర్ క్లాక్ దాకా క్లీనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ బ్యాన్ అనేది సంపూర్ణంగా చేయాలి. త్వరలో చిరాల సిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ని అనౌన్స్ చేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా దీనికి సిద్ధం కావాలని కోరుతున్నాను. అంటే ప్రత్యామ్నాయ బ్యాగ్లు ఏముంటాయి అంటే బట్టలతో కొట్టినటువంటి బ్యాగ్ కావచ్చు, రీయూజబుల్ మెటీరియల్ బ్యాగ్ని వాడాలా. ప్లాస్టిక్ అనేది ఇప్పుడు వాడిన వాళ్ళకి ఫైన్ అనేది కూడా కొన్ని రోజుల్లో అమలు చేస్తాం. మీ అందరికీ సెన్సిటైజ్ చేసిన తర్వాతనే దాన్ని చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఇప్పుడు చూస్తే ఒక దుకాణం, వాళ్ళ దుకాణం ఎదురుగానే ఉంది. చాలా రోజుల నుంచి అక్కడ చెత్త సేకరణ అవుతానే ఉంది. అంటే ఒక మూల అన్నమాట, ఒక కార్నర్ లో అన్ని ఉంది. అది ఎప్పుడు కూడా ఆయన చూసుకోలేదు. దాన్ని ఖచ్చితంగా. నెల్లూరుకు చెందిన చిన్నారి నోమేషు చేతి నిమిషాల వ్యవధిలోని పిక్చర్ క్యూబ్లను అమర్చి చిత్రాలను రూపొందించి అబ్బురపరుస్తున్నారు. 7వ తరగతి అభ్యసిస్తున్న నోమేష్ పజిల్ క్యూబ్లను పరిష్కరించి చిత్రాలను రూపొందించడంలో అరుదైన ప్రతిభను సాధించి ప్రశంసలను అందుకుంటున్నారు. 13 నిమిషాల 8 సెకండ్ల వ్యవధిలో 16 క్యూబులతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ఆవిష్కరించి అబ్బురపరిచారు. చిన్నారి ప్రతిభను జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి ఓ ఆనంద్ సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈరోజు మాస్టర్ నోవేష్ది మోడీ గారిది పోర్ట్రేట్ ఒక రుబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసేసుకొని పోర్ట్రేట్ రూపంలో చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ సుమారుగా ఒక 13 మినిట్ల లోపలనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. జిల్లాలో ఇలాంటివి యాక్టివిటీస్లో పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇంట్రెస్ట్. అంటే డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా మిగిలిన పిల్లలందరూ కూడా ఈ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి వెరైటీగా అంటే టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా నోవేష్కి రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో కూడా చాలామంది పిల్లలు రోజు వస్తున్నారు. వాళ్ళకి కూడా వీలైతే నెలకి ఒకసారి, వారానికి ఒకసారి ఆయన ద్వారా మిగిలిన వాళ్ళకి ఇన్స్పైర్ చేసినట్టు ఇలాంటివి సెషన్స్ చేసుకున్నది లేదు. ఎయిమ్స్ స్కూల్ నుండి నోమేష్ 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి బ్రెయిను అద్భుతమైన బ్రెయిను. రూబిక్ క్యూబ్ అంటే కలర్స్గా ఉంటుంది. దాన్ని సెట్ చేయడం అనేది నాకైతే ఒక రోజు పట్టద్ది. అది పూర్తి చేస్తానో లేదో తెలియదు. కానీ ఆ అబ్బాయి అద్భుతమైన మెమరీ, ప్రాక్టీస్ వల్ల గతంలో 9 నిమిషాల 18 సెకండ్లలో చేస్తే 9 క్యూబ్స్ని
ఈరోజు వేదిక మీద 8 నిమిషాల 20 సెకండ్ల లోపు అవన్నీ సెట్ చేయడం జరిగింది. 8 నిమిషాల 20 సెకండ్స్లో 9 రూబిక్ క్యూబ్స్ని సెట్ చేసేసి అవన్నీ కూడా ఒక కలర్కి తీసుకొచ్చారు. అంతటితో ఆగక అవన్నీ సెట్ చేసిన తర్వాత దాని బ్యాక్ వైపు చూస్తే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫోటో మొత్తం కరెక్ట్గా సెట్ అయింది. ఒక అద్భుతమైన గేమ్. నాకు తెలిసి తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆ బాబుని టైం వేస్ట్, మామూలుగా ఈ రోజుల్లో పిల్లలు టైం వేస్ట్ సెల్ ఫోన్తో వేస్ట్ చేస్తున్నారు. సెల్ ఫోన్తో వాళ్ళ మైండ్ని పాడు చేసుకుంటూ కళ్ళు దెబ్బతుంటాయి. ఇలాంటి అద్భుతమైన ఒక గేమ్ని, మైండ్ గేమ్ని. ఇక ఇవి ఇప్పుడు వరకు నా బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్లో కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.